సప్త శనివార వ్రతం అంటుంటారు చూసారా. అదే విధంగా సప్త శనివార వ్రతం అంటే ఏమిటి? పిండి దీపాలను పెడతారు కదా 7 వారాలు. 7 వారాలు పెట్టి ఏం చేస్తారు? వెంకటేశ్వర స్వామికి అసలు కంటే వడ్డీ ఇష్టం కాబట్టి 8వ వారం అంటూ ఉంటారు కదా. ఇక అదే విధంగా ఇప్పుడు ఈ యాలకల మాల అనేటటువంటిది కూడా వేస్తారు. యాలకల్ని మాల కడితే మరి ఉంటుందా అంటే ఏం చేయాలి అంటే నీళ్ళల్లో వేసి ఎంత ఒక్క 30 సెకండ్లు కూడా అక్కల ఒక 20 సెకండ్ల వరకు ఉంచేస్తే కొంచెం అవి తడిసినట్టయితే అప్పుడు కొంచెం ఉబ్బుతాయి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఆ తర్వాత దారం ఉంటుంది కదా, తెల్లటి దారానికి పసుపు పూయాలి. పసుపు ఎందుకయ్యా అంటే స్వామి కూడాను పీతాంబరధారుడు కదా, అందుకని చెప్పి పచ్చటి పసుపుని తీసుకొని దానికి పూస్తే పచ్చటి దారం అవుతుంది. అలాంటి దారానికి గుచ్చి స్వామివారికి యథావిధిగా షోడశోపచార పూజ చేసి ఆ తర్వాత ఈ యాలకల మాలని సమర్పిస్తారు. ఈ సమర్పించినటువంటి మాలను ఏం చేస్తారయ్యా అంటే ఇది ఎన్ని వారాలు చేయాలి అంటే ఇక్కడ కూడా అంతే. ఇది కూడా ఒక రకంగా సప్త శనివార వ్రతం కిందే చెప్తారు. అయితే సప్త శనివార వ్రతం ఏంటంటే పిండి దీపాలు చేస్తారు. ఇది ఇది కూడా అంతే. 7 వారాలు అయిపోయిన తర్వాత 8వ వారము స్వామివారికి అసలు కంటే వడ్డీ ఇష్టం కదా అని చెప్పి ఈ విధంగా చేస్తారనమాట.